ప్రతి నెల 1వ తేదీన తెల్లవారుజామునే ఇంటి వద్దకే వెళ్లి పింఛన్లు పంపిణీ చేస్తూ ఉంటే దీన్ని చంద్రబాబు జీర్ణించుకోలేకపోయారని అనంతపురం ఎమ్మెల్యే అనంత వెంకటరామరెడ్డి అన్నారు. అందుకే ఎన్నికల కమిషన్ ద్వారా పింఛన్ల పంపిణీని అడ్డుకుని వృద్ధులను కష్టాలకు గురిచేస్తున్నారని అన్నారు. అనంతపురం నగరంలోని మారుతి నగర్లో ఆయన ఇంటింటికి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో అర్బన్ నియోజకవర్గానికి చెందిన వైసీపీ నాయకులంతా పాల్గొన్నారు. పలుచోట్ల ఎమ్మెల్యేకు ఘన స్వాగతం పలికారు. పింఛన్ల పంపిణీపై కొందరు వృద్ధులు ఎమ్మెల్యే వద్ద ఆవేదన వ్యక్తం చేశారు. మీకు ఈ కష్టం రావడానికి చంద్రబాబు టీడీపీతో పాటు వారితో పొత్తు పెట్టుకున్న పార్టీలేనని అన్నారు. ఈ కష్టాలు ఎక్కువ రోజులు ఉండవని, 2 నెలల తర్వాత మళ్లీ జగన్ పాలనలో ఇంటింటికి పింఛన్ అందుతుందని భరోసా ఇచ్చారు. ఈ కుట్రదారులకు వచ్చే ఎన్నికల్లో బుద్ధి చెప్పాలని ఆయన పిలుపునిచ్చారు. గత 4 సంవత్సరాల నుంచి మేము చెప్తే వస్తాము. ఈరోజు ప్రజల సంక్షేమం గురించి, ఈ రాష్ట్ర అభివృద్ధి గురించి ఎల్లప్పుడూ నిరంతరం ఆలోచన చేసే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిని కేవలం గద్దె దించడానికే అనేకమైన కుట్రలు కుతంత్రాలు కూడా 3-4 సంవత్సరాల నుంచి కూడా జరుగుతున్నాయని చెప్పి 3-4 సంవత్సరాలు కూడా చెప్తున్నాం. అంతేకాదు ఈరోజు ప్రజలందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్న నిర్ణయాలు కానీ ఏమాత్రం కూడా అవినీతికి ఆస్కారం లేని, బంధుప్రీతికి కానీ పక్షపాతానికి ఆస్కారం లేని ఒక వ్యవస్థ, సచివాలయ వాలంటీర్ల వ్యవస్థ తీసుకొని వచ్చేసి ఈరోజు పెన్షన్ల పంపిణీ చేసే దగ్గర నుంచి వారి ఇంట్లో పిల్లలు చదువుకుంటున్నా ప్రతి ఒక్కటి కూడా అన్ని సంక్షేమ కార్యక్రమాలు వచ్చేటట్లు ఇవన్నీ కూడా రూపొందించి జరుగుతుంటే అసూయ అనేది కూడా పెంచుకున్నారు జగన్మోహన్ రెడ్డి పైన. ఒక కుట్ర రాజకీయాలు కూడా చేస్తూ ఉన్నారు. ఇదే కాదు, ఈరోజు వాలంటీర్ల వ్యవస్థపైనే ఒక వ్యతిరేకత కూడా తీసుకొని రావడం జరిగింది. మేము మొదటి నుంచి కూడా చెప్తున్నాం, ఈ వాలంటీర్ల వ్యవస్థ వచ్చేసేసి ఆడపిల్లలు ఎవరు కానీ ఇంటిలో మగవారు లేకపోతే ఆ ఇండ్లు తలుపు తడతారు అని చెప్పేసి కోర్టుకు పోయి ఇటువంటి అనేకమైన చేస్తూ ఈరోజు ప్రతి ఇంటికి కూడా పోయి ఈ రాష్ట్రంలో 66 లక్షల మంది, దాదాపు కూడా 65,94,000 మందికి కూడా పెన్షన్లు అనేది కూడా ఈరోజు ప్రతి ఒక్కరు కూడా ఇంటింటికి పోయి ఉదయమే 1వ తేదీ ఉదయమే 5 గంటలకు పోయి తలుపు తట్టి ఇచ్చేది వ్యవస్థని ఈరోజు కోర్టు ద్వారా కూడా అడ్డుకోవడం కూడా జరిగింది. 3వ తేదీ నుంచి ఇచ్చే పెన్షన్లు, రేపటి నుంచి ఇచ్చే పెన్షన్లు సచివాలయం దగ్గరికి పోయి తీసుకునే పరిస్థితి దాపురించిందంటే అది ప్రధానమైన కారణం ఈరోజు ప్రతిపక్ష పార్టీ అయిన తెలుగుదేశం పార్టీ, వారి నాయకుడు చంద్రబాబు నాయుడు గారు, బీజేపీ, భారతీయ జనతా పార్టీ, జనసేన పార్టీలు కూడా ప్రజలకు క్షమాపణ చెప్పాలి. వారిపైన అసూయ చేసుకున్నారు. అంతేకాదు, ఈ సంక్షేమం అనేది కూడా వారు అధికారంలో ఉన్నప్పుడు అందించలేదు. వారు ఇటువంటి పథకాలను రూపొందించలేదు. చంద్రబాబు నాయుడు 14 సంవత్సరాలని చెప్పేవాడు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి ఇస్తుంటే దానిపైన కూడా తీసుకొని వస్తున్నాడు. అయినా నేను అందరికీ మనవి చేస్తున్నాను, ఈరోజు కదలలేని పరిస్థితుల్లో ఉండేవారికి ఏ విధంగా కూడా కనీసం పోయి ఇంటి దగ్గరికి పోయి ఇవ్వడానికి ఏ విధంగా ఇవ్వాలని చెప్పేసి ముఖ్యమంత్రి గారు సీరియస్గా ఆలోచిస్తున్నారు. ఒకవేళ ఈరోజు సచివాలయం దగ్గరికి పోయినా కూడా కష్టమైనా కూడా ఈ నెల వచ్చే నెల పోతే మళ్ళా జూన్ నుంచి కూడా తిరిగి మళ్ళీ కూడా అందరికి కూడా ఇంటింటికి పోయి తీసుకునే కార్యక్రమం కూడా చేపడతామని చెప్పేసి నిన్ననే జగన్మోహన్ రెడ్డి గారు కూడా చాలా స్పష్టంగా కూడా చెప్పడం జరిగింది. అందుకోసమే ఇప్పుడు చెప్తున్నాను, క్షమాపణ చెప్పాలి. ఈరోజు క్షమాపణ చెప్పేదే కాదు, నీ నిజంగా కూడా చిత్తశుద్ధి అనేది ఉంటే ఈ ప్రజలపైన కూడా తర్వాత వెంటనే కోర్టుకు పోయి మేము చేసి తప్పు అని చెప్పేసి దాన్ని విత్డ్రా చేసుకోవడానికి కూడా పిటిషన్ వేయాలా అని చెప్పేసి కూడా మేము ఈరోజు కూడా తెలుగుదేశం పార్టీని కానీ బీజేపీ పార్టీని, జనసేన పార్టీని కూడా డిమాండ్ చేస్తున్నాం.